శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఈశావాస్యోపనిషత్తు ఇప్పుడు ఇంకా చివరి భాగంలోకి ప్రవేశిస్తున్నది. వేదం మానవుడికి పరిపూర్ణ జీవితాన్ని ఆకాంక్షించింది. గర్భస్థం నిషేకం దగ్గర నుంచి అంత్యేష్టి వరకు జీవితాన్ని చక్కగా శాస్త్రం ప్రకారం లక్షణం ప్రకారం నిర్వచించి ఇలా 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 జీవించాలి, ఇది మానవ జీవితం యొక్క పరమార్థం అని వేదం నిర్దేశించింది. ఆ నిర్దేశం ప్రకారమే మానవుడు జీవిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు ఇదే భావాన్ని శంకర భగవత్పాదులు ఈ 14వ మంత్రవర్ణానికి 15వ మంత్రవర్ణానికి సంబంధ భాష్యం రాస్తూ ఇంతవరకు చెప్పినటువంటి అవిద్యలు అంటే ఏమిటి, వాటి యొక్క సముచ్చయం ఏ విధంగా పనికొస్తుంది, అంతే తప్ప విద్యకి జ్ఞానంతో సముచ్చయం కానీ అవిద్యకి జ్ఞానంతో సముచ్చయం కానీ కుదరవు. విద్య అవిద్యలు రెండింటినీ సముచ్చయం చేసి గనక ముందుకు వెళ్ళినట్లయితే దాని వలన ఫలితం ఉంటుంది. విద్య చేత అమృతత్వాన్ని పొందుతాడు, అవిద్య చేత సంపూర్ణ జీవితాన్ని కూడా పొందుతాడు, కర్మఫలాన్ని పొందుతాడు. విద్య చేత అమృతత్వాన్ని పొందుతాడు, అవిద్య చేత కర్మఫలాన్ని పొందుతాడు అని స్పష్టంగా చెప్పి ఇప్పుడు శంకర భగవత్పాదులు మొత్తం ఈశావాస్యోపనిషత్తు యొక్క బోధన విధానం, దానికి సంబంధించినటువంటి ఒకానొక ధర్మాన్ని చక్కగా 4-5 వాక్యాల్లో అర్థమయ్యేటట్లు మనకి చెప్తున్నారు. ఏమంటున్నారంటే, మానుష దైవ విత్త సాధ్యం ఫలం శాస్త్ర లక్షణం ప్రకృతి లయ అంతం. ఇక్కడ విత్తం అంటే సంపద, మామూలుగా ధనం అని అర్థం, కానీ విత్తం అంటే మనం సంపాదించుకునేది సంపద. అది ఏ రూపంలోనైనా ఉన్నా దాన్ని విత్తం అనే అంటారు. ఈ విత్తాన్ని భగవత్పాదులు 2 రకాలు అని చెప్పారు. ఆయన అంటే ఉపనిషత్తు చెప్పిన దాన్నే చెప్పారు. మానుష విత్తము, దైవ విత్తము, విద్య అవిద్య. మానుష విత్తము అంటే కర్మ, మానవుడు తాను వనగూర్చుకున్న సామగ్రితో చేయదగినటువంటి క్రియాకలాపం అంతా, అగ్నిహోత్రాది కర్మ అంతా కూడా అది మానుష విత్తము అని పేరు పెట్టారు. దీనికే ఇంతకుముందు మనం అవిద్య అనే పేరు ఉపనిషత్తు పెట్టిందని చూసాం. తర్వాత 2వ విత్తం చెప్తున్నారు, దైవ విత్తము. దైవ విత్తము అంటే ఉపాసన, ఒకానొక దేవతని దృష్టిలో పెట్టుకొని చేసేటటువంటి జపతపాదులన్నీ అది ఉపాసనగా లెక్కింపబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏమంటున్నారు భగవత్పాదులు, మానుష దైవ విత్త సాధ్యం ఫలం 2 కలిపి ఒకే సమాసంలో చెప్పారు. మానుష విత్తం దైవ విత్తముల చేత సాధింపదగినటువంటి ఫలితములు, విద్యా అవిద్యల చేత సాధింపదగినటువంటి ఫలితములు. ఇది ఎంతవరకునయ్యా అంటే ప్రకృతి లయాంతం. ప్రకృతి లయాంతం అంటే అది ప్రకృతిలో లయమైపోయే వరకు
ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతిలో నుంచి వచ్చింది. ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ మాత్రం ప్రకృతి నుంచి రాలేదు. ఆత్మ స్వతసిద్ధమైన వస్తువు. అసలు ఈ ప్రకృతి కూడా ఆ ఆత్మ నుంచే వచ్చింది. ఈ ప్రకృతి నుంచి ఈ పాంచభౌతికమైన శరీరం వచ్చింది. దీనికి వేద ధర్మ నిరూపితమైనటువంటి శాస్త్రీయ జీవన విధానం. వేద ధర్మం అంటూ ఏమిటో తెలియని వాళ్ళు పుడుతూ పెరగటం పోవటం, ఇది ప్రాకృత జీవనం చెప్తున్నాం. కానీ సంస్కృత జీవనం అలా ఉండదు. దాన్ని ఇక్కడ వేదం భగవత్పాదులు వేద ధర్మాన్ని వివరించి చెప్తున్నారు. అది ప్రకృతి లయాంతం వరకే. అంటే విద్య అవిద్యల కర్మల ఆ ఫలితం నీకు ఏమవుతుంది? నీ శరీరం ప్రకృతిలో లయమయ్యే వరకే అది వనగూడుతుంది, నీకు జతగూడుతుంది, నీకు పనికొస్తుంది. ఇంకంతే. అది సామాన్య మానవుడు మరణం అయితే అది తెలియకుండా జరుగుతుంది. మరి ఇప్పుడు కర్మిష్ఠుడు ఉపాసకుడు అయినటువంటి ఆ వ్యక్తి యొక్క ఈ మరణం ప్రకృతి లయాంతం తెలిసి జరుగుతుంది. తెలిసి జరిగినందువలన ఫలితాలు ఉన్నాయి. కర్మ ఫలితాలు వస్తాయి, ఉపాసనా ఫలితాలు వస్తాయి అని చెప్పారు. ఏమని చెప్పారు? అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమశ్నుతే. ఇది ఫలితార్థం. అవిద్య చేత కర్మనిష్టత చేత మృత్యుం తీర్త్వా, మృత్యువుని అధిగమించి, అంటే మృత్యువుని అధిగమించడం అంటే ఉత్తమ లోకాలకి వెళ్ళటం. విద్యయ అమృతం, మరణరాహిత్య స్థితిని అంటే అమృతత్వాన్ని పొందుతాడు. మళ్ళీ పునర్జన్మని పొందడు. అది ఇక్కడ ఈ పునర్జన్మ అనేది కొంతకాలం ఇక్కడ మళ్ళీ పునర్జన్మ ఉంటుంది. పునర్జన్మ అంటే మళ్ళీ పుట్టాలి, మళ్ళీ సంసారంలో వచ్చి పడాలి. ఎంతవరకు ఆ ఫలితం ఉంటుందో అంతవరకు ఆ ఉపాసిత దేవతా లోకంలో ఉండటం అనేది అక్కడ అర్థం అని మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఏం చెప్తున్నారు? మానుష దైవ విత్త సాధ్యం ఫలం. ఈ విద్యా అవిద్యల చేత విద్యయా మృత్యుం తీర్త్వా అవిద్యయా అమృతమశ్నుతే అనే ఈ ఫలం ఎంతవరకు? ప్రకృతి లయాంతం వరకే, ప్రకృతిలో లీనమైపోయే వరకే. ఏతావతీ సంసార గతికి, ఈ సంసారం యొక్క గతి ఇంతవరకే. కానీ ఈ కర్మనిష్ఠత్వం వలన, ఉపాసన వలన చేస్తూ ఉన్నంత కాలం, ఎంతకాలం నుంచో ఈ ఒక్క జన్మలోనే కాదు, ఆ జీవికి ఆ సంస్కార బలం ఉంటుంది అని చెప్తున్నాం. ఆ బలం వల్ల నాకు ఇదే కాదు, ఇంతకంటే ఉన్నత స్థితిని పొందాలి అనే ఒకనొక జిజ్ఞాస లోపల ఉంటుంది. అంతవరకు ఇది తీసుకొచ్చి వదిలిపెడుతుంది అని చెప్తున్నారు. అతఃపరం అంటే సంసారం తర్వాత. అతఃపరం ఏమిటి? పూర్వోక్తం ఇంతకుముందు చెప్పారు. ఆత్మైవ అభూద్విజానతః తత్ర కో మోహ కశోక ఏకత్వం అనుపశ్వత. తాను ఈ సృష్టికంతటికి మూల కారణమైనటువంటి అధిష్టానంతో అంటే ఆత్మతో తాను ఏకమైపోతాడు. ఎప్పుడు? విజానత, ఆత్మతత్వం తెలిసినవాడు అని చెప్పారు కదా. అది అక్కడ ఏమిటది? సర్వాత్మభావం. అంతా ఒకే ఆత్మ అనే భావం. నేను నువ్వు అనే భేదం లేదు, ఉన్నది ఒకటే ఆత్మ. ఇంకా సముద్రంలో కలిసే వరకే గంగా అని పేరు. కలిసిన తర్వాత గంగా అని లేదు. అక్కడ గంగ ఉందా? లేదు. అది మనం చూసి చెప్పుకుంటున్నాం. మనం గంగ అయితే మనకు తెలియదా? అయితేనే తప్ప లేకపోతే మనకు తెలియదు. అటువంటి ఏష సర్వైషణ సన్యాస జ్ఞాన నిష్ఠా ఫలం అది కూడా తర్వాత ఏంటండి అంటే సంసార గతి తర్వాత ఏమిటండి అని అడిగితే సర్వాత్మభావమే. అది ఆ సర్వాత్మభావం ఎలా సిద్ధిస్తుంది? సర్వైషణ సన్యాస జ్ఞాన నిష్ఠా ఫలితం. సర్వైషణ, ఈ ఏషణాత్రయాన్ని విడిచిపెట్టి
సర్వాత్మత్వాన్ని కనుక మనం భావించినట్లయితే ఆ నిధిధ్యాసనలో ముందుకు వెళ్ళినట్లయితే అది నివృత్తి మార్గం ఫలితం. ప్రవృత్తి మార్గానికి ఫలితం సంసార గతిని దాటించటం వరకే. ఏవం ద్విప్రకార ప్రవృత్తి నివృత్తి లక్షణో వేదార్థ అత్ర ప్రకాశిత. ఈ రెండూ చెప్పబడినాయి. మొదటి 8 శ్లోకాల్లో నివృత్తి ధర్మం చెప్పారు, తర్వాత ఇప్పుడు ప్రవృత్తి ధర్మాన్ని చెప్పారు. ఇక్కడ తత్ర ప్రవృత్తి లక్షణస్య వేదార్థస్య విధి ప్రతిషేధ లక్షణస్య. ప్రవృత్తి లక్షణం ఎలా ఉంటుంది ఎప్పుడు? అది చెప్పే వేదం, అది వేదం చెప్పే అర్థం అది. అది ఎలా ఉంటుంది? విధి ప్రతిషేధ. విధి అంటే నువ్వు ఈ పనులు చేయాలి, ఇదిగో ఇవి చేయకూడదు. ఇదే దాని స్వరూపం. ఈ దేని స్వరూపం? ప్రవృత్తి లక్షణం యొక్క స్వరూపం. అది నువ్వు కృత్స్నస్య సంపూర్ణంగా అక్కడ ప్రకాశనే దాన్ని నీకు ప్రవృత్తి లక్షణం చెప్పడంలో ప్రవర్గ్య అంతం బ్రాహ్మణం ఉపయుక్తం. ప్రవర్గ్య బ్రాహ్మణం వరకు ఈ ప్రవృత్తి లక్షణమే చెప్పారట. మరి నివృత్తి లక్షణం ఎక్కడ చెప్పారండి? నివృత్తి లక్షణస్య వేదార్థస్య ప్రకాశనే అతః ఊర్ధ్వం బృహదారణ్యకం ఉపయుక్తం. నివృత్తి లక్షణం బృహదారణ్యకంలో చెప్పారు, ప్రవర్గ్యాంతం వరకు ప్రవృత్తి లక్షణం చెప్పారు. ఈ ప్రవృత్తి నివృత్తి లక్షణాలు నీకు ఉపనిషత్తుల్లో ఈ వాజసనేయ సంహితలో చెప్పారు. అందులో భాగమే ఈశావాస్యోపనిషత్తు. ప్రవర్గ్యాంతం వరకు ప్రవృత్తి లక్షణం చెప్పారు, నివృత్తి లక్షణం బృహదారణ్యకంలో చెప్పారు. ఈ ప్రవృత్తి నివృత్తి లక్షణాలని గురించి ఒక్కసారి మనం సూక్ష్మంగా ఆలోచిస్తే ఏది నిషేకం దగ్గర నుంచి శ్మశానం దాకా ఈ జీవితం ఎలా ఉండాలి అనే విషయం, ఇది ప్రవృత్తి లక్షణం. అది వేదం చెప్పింది. అది ఎంతవరకు తీసుకొచ్చింది? ప్రకృతి లయాంతం. ప్రకృతిలో నుంచి వచ్చిన ఈ శరీరం మళ్ళీ ప్రకృతిలో లయమయ్యే విధానాన్నే చెప్పింది. ఇక్కడ మళ్ళీ ఏ లోకానికి వెడతావు, ఏమవుతావు అది చెప్పలేదు. మళ్ళీ తిరిగి రావటం ఖాయం. ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. లోకంలో పునః అనే మాట మేము ఉపయోగించాం, పునర్జన్మ అనే మాట ఉపయోగించాం. అది లేనిపోని వివాదాలు మనకు అనవసరం. జన్మలు ఉన్నాయి, ప్రతి క్షణం జన్మలు. ఏ జన్మలు? ఇంత చిన్న సూక్ష్మజీవి దగ్గర నుంచి పెద్ద మహా ఏనుగు దాకా జన్మలు జరుగుతూనే ఉన్నాయి. జన్మలు అనంతంగా జరుగుతూనే ఉన్నాయి, అవునా? అయితే ఈ జన్మలు పుట్టుక నుంచి కొంత పెరుగుదల, కొంతకాలం తర్వాత మళ్ళీ మరణం. ఇది ఈ జనన మరణాల మధ్య కాలం. ఇది జననంతో ప్రారంభమై మరణంతో అంతమయ్యేటటువంటి జన్మలు మనకి కనిపిస్తూనే ఉన్నాయి. మరి ఈ విషయం తెలియక అజ్ఞానంలో పడి ఆ జన్మల్ని ఆ విధంగా అనుభవిస్తూ పోతూ ఉంటాం. కోటాను కోట్ల జన్మలు జరుగుతున్నాయి. సత్వరజస్తమస్సులనే 3 గుణాలు ఉన్నాయి, చూశారా? అందులో తమస్సు రజస్సు అనే గుణాలు కలిగినటువంటి జన్మలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఒక జీవి, ఒక మానవుడు వచ్చాడు, రజోగుణం ఉంది, సరే పోయాడు. మళ్ళీ అలాంటి రజోగుణం ఉన్న మనిషి వస్తున్నాడు. ఒక మనిషి వచ్చాడు, తమోగుణం అనుభవించాడు, ప్రదర్శించాడు, పోయాడు. మళ్ళీ అట్లాంటి సత్వగుణం తమోగుణం వచ్చిన ఇది ఈ సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకని? ఈ తమోగుణం రజోగుణం ఎక్కువ పైకంటా పోలేవు. ఈ పంచభూతాల్లో ఈ అంటే ఇప్పుడు జీవి ఎలా పుడతాడు? దానికి మనకి ఐతిరేయోపనిషత్తు చెప్పింది. తల్లి గర్భంలో పడటం, అది రేతో రూపంగా ఉండటం, అది అక్కడి నుంచి వాయువు నుంచి జలం నుంచి తండ్రిలోనికి, తండ్రి నుంచి తల్లి గర్భంలోకి, ఇది వరుస ఉంది. అంతే తప్ప ఎక్కడ పడితే అక్కడ అలా రాదు మానవుడి జన్మ. అలా వస్తుంది. అలా వచ్చినప్పుడు ఇవి ఏ స్థాయికి వచ్చిన తర్వాత ఈ అధిక జన్మలు జరుగుతున్నాయి? తమోగుణ రజోగుణ జన్మలు అంటే
ఇవి బాగా విపరీతంగా. కానీ ఈ సత్వగుణం ఉన్న జన్మలు 100కి 1,00,00,000కి ఎక్కడో కనపడుతున్నాయి. అంటే ఈ ఈ తండ్రిలో ప్రవేశించే తమో రజోగుణాలు కూడా ఎక్కడో ఒక చోట కాదాచిత్కంగా ఆ అగ్నికి సంబంధించిన, వాయువుకి సంబంధించిన లక్షణాలతో మాత్రమే. అదే హనుమంతుని యొక్క, హనుమంతుడు వాయుపుత్రుడు అంటే అర్థం ఏమిటి? ఆ స్థాయి నుంచి వచ్చింది ఆ జీవుడు. ఇవి ఈ తమోగుణం రజోగుణం స్థాయి నుంచే వస్తున్నాయి. ఇవి బాగా అట్టడుగున ఉంటాయి, అంటే ఎక్కువగా ఉంటాయి. ఈ ఎక్కువగా ఉన్నవే ఎక్కువగా జన్మలు జరుగుతాయి, అవి తక్కువగా ఉన్నాయి. ఇది నేను చెప్పదలుచుకున్నటువంటి అర్థం. ఇప్పుడు ఇంతకాలం ఇలా జరిగి జన్మలు గడుస్తూ ఉంటే మానవుడికి ఏమిటి ఈ జీవితానికి అర్థము అనే ఒక ఆలోచన వస్తే, నేను ఇలా పోవటమేనా, ఈ పోవటం కంటే అతీతమైనటువంటి దశ ఏదైనా ఉన్నదా అన్న జిజ్ఞాస, ఇది ప్రధానం. ఈ విషయం చెప్పడానికి నేను ఇందాక నుంచి కొంత ప్రయత్నం చేశాను. సరే, సందర్భం వచ్చినప్పుడు మరొకసారి చెప్పుకోవచ్చును. అటువంటి స్థితికి ఇక్కడ ఏం చెప్తున్నారు? ప్రవృత్తి లక్షణాన్ని చెప్పారు, నివృత్తి లక్షణాన్ని చెప్పారు. అదే చెప్తున్నారు. ఈ 4 మాటలు ఒకసారి మళ్ళీ చదువుకుందాం. మానుష దైవవిత్త సాధ్యం ఫలం శాస్త్ర లక్షణం ప్రకృతి లయాంతం. ప్రకృతిలో లయమయ్యే వరకే విద్యా అవిద్యల యొక్క ఫలితం ఉంటుంది. ఏతావతి సంసారగతి ఇంతకే పరిమితం. ఆ పై స్థాయికి వెళ్ళదు. పై స్థాయి ఉంది. ఆ పై స్థాయి కలిగిన వ్యక్తులు జన్మించి మనకి కనిపిస్తున్నారు. అది తాత్పర్యం. కనిపిస్తున్నారు. అంతా ఈ స్థాయిలోనే లేదు. అతఃపరం పూర్వోక్తం ఆత్మైవ భూద్విజానతః ఇది సర్వాత్మభావః ఏవ సర్వైషణా సన్యాస జ్ఞాన నిష్ఠా ఫలం. ఏషణాత్రయ సన్యాసం అనే జ్ఞానం వలన వచ్చిన ఫలితం ఏమిటయ్యా అంటే సర్వాత్మత్వ భావం. ఈ తమోగుణ రజోగుణ సంబంధమైనటువంటి పుట్టుకల్లో సర్వాత్మ భావం లేదు, కానీ అసలు సర్వాత్మ భావం లేదా? ఉంది. వీటి అంత విరివిగా లేదు. అంటే ఆ జన్మ ఎక్కడి నుంచి రావాలి? పై స్థాయి నుంచి రావాలి. ఇవి ఈ కింద స్థాయిలోనే విపరీతంగా ప్రొడ్యూసు అవుతున్నాయి. అది నా అభిప్రాయం. ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే, జ్ఞాన నిష్ఠాఫలం ఉక్తం ఏవం ద్విప్రకార ప్రవృత్తి నివృత్తి లక్షణో వేదార్థ అత్ర ప్రకాశిత. మొదటి నుంచి ఇదే విషయం చెప్తున్నారు. ఇదే భావం మళ్ళీ పూర్ణమద పూర్ణమిదం. ఈ వేదోక్త ఈ మానుష దైవం అంతా పూర్ణమేది. ఇది పూర్ణమిదం ఇందులోకి వస్తుంది. ఈ అధహ అనే దాంట్లోకి సర్వాత్మ భావం వస్తుంది. మనం ఆ విధమైనటువంటి ఆ విధంగా మనని బుద్ధి ప్రచోదనం చేస్తూ ఉండటం వలననే కదా ఈ ఉపనిషత్తులు అనేటటువంటి వాటిని పుచ్చుకొని మనం నిరంతరం వాటి ఏం చెప్తున్నారు, మనం ఏం పొందాలి, ఏం పొందే అర్హత ఉంది మనకి అనేటటువంటి తాపత్రయంలో ఉన్నాం మనం. ఇప్పుడు అదే చెప్తున్నారు. అందుకని ఏమంటున్నారంటే, తత్ర ప్రవృత్తి లక్షణస్య వేదార్థ విప్రతిషేధ. ఇది ప్రవృత్తి లక్షణం ఎక్కడ చెప్పారు అంటే ప్రవర్గ్య అంతఃబ్రాహ్మణం వరకు చెప్పారండి. ఆ పైన బృహదారణ్యకంలో నివృత్తిని గురించి చెప్పారు. అది పెద్ద విశేషం కాదు. ఇప్పుడు ఏమంటున్నారు? తత్ర నిషేకాది శ్మశానాంతం కర్మ కుర్వన్ను. అక్కడి నుంచి అంటే 16 సంస్కారాలు చెప్పారు. ఎన్నో సంస్కారాలు చెప్పారు, అవేదో గుర్తులేదు. అంటే పుంసవనం జాతకర్మ దగ్గర నుంచి మరణం వరకు అన్ని సంస్కారాలు. ఈ సంస్కారాల వల్ల ఆ తమోగుణ రజోగుణాల ప్రాబల్యం తగ్గుతుంది. ఇలా కొంత జన్మల పాటు ఇలా తగ్గుతూ ఉంటే అప్పుడు సర్వాత్మ భావం అనేది కలుగుతుంది. ఇది పద్ధతి. అందుకని ఇది లేనిదే అది రాదు, దానికి ఇది మూలం. కానీ ఇది ఫలితం కాదు, అదే ఫలితం, అదే పూర్ణం. ఇది పూర్ణం కాదు, పూర్ణ ఆభాస ఇది అని చెప్తున్నారు.
జీజీ అది ఏం చెప్తున్నారు, తత్ర నిషేకాది శ్మశానాంతం కర్మ కుర్వన్ను జీజీ విషయతు, అలా బ్రతుకు నువ్వు. యో విద్యయా సహ అపరబ్రహ్మ విషయాత్ తదుక్తం విద్యాంచ యస్తద్వేదో భయగుంసః అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమశ్నుతే. ఈ మాట మనం చెప్పుకున్నాం. అవిద్యయా మృత్యుం తీర్త్వా ఏమిటి, నిషేకాది శ్మశాన పర్యంతం ఈ సంస్కారాల వల్ల, ఈ కార్యాల వల్ల, ఈ ప్రవృత్తి మార్గ ప్రయాణం వలన కలిగేదేమిటయ్యా అంటే అవిద్యయ మృత్యుం తీర్త్వా. మృత్యువు అంటే ఏమిటో నీకు తెలుస్తుంది. మృత్యువుని అధిగమిస్తావు, కొంతకాలం పాటు ఆ ఫలితం అనుభవిస్తావు. అయినా మళ్ళీ దీంట్లో వచ్చి పడతావు. దీంట్లో వచ్చి పడకుండా ఉండే పద్ధతి నీకు అప్పుడు అక్కడ తెలుస్తుంది. అది సర్వాత్మత్వ భావం కనుక ఉంటే ఇంక నువ్వు దేంట్లో పడతావు. అంతా ఒకటైపోయినప్పుడు నువ్వు వచ్చి పడేదే ఉంది, ఉండేదే ఉంది. మరి ఎప్పుడు పడతావు? ఇదిగో ఈ మానుష విత్త భావాల ఆచరణ విధానం వలన పడతావు అని స్పష్టంగా చెప్తున్నారు. ఇది సంబంధ భాష్యం. అంటే ఏమిటి సంబంధ భాష్యం, ఎందుకు రాశారు భగవత్పాదులు అంటే అర్థం ఏంటన్నమాట. మొట్టమొదటి నుంచి 14 శ్లోకాల వరకు, అందులో మొదటి 8 శ్లోకాలు ఆత్మైకత్వ భావాన్ని, ఆత్మ యాథాత్మ్యాన్ని చెప్పినాయి. అవి మళ్ళీ ఇంకొకసారి మనం తర్వాత చెప్పుకుందాం, ఆ 8 మంత్రవర్ణాల భావం. ఆ తర్వాత మానుష దైవ విత్త ఫలం చెప్పారు. ఇంకా ఇప్పుడు ఈ రెండింటికి ఉన్న సంబంధాన్ని నిరూపించాలి శంకర భగవత్పాదులు. అది ఇక్కడ చూసారా సంబంధ భాష్యం. ఇప్పుడు ఈశావాస్యోపనిషత్తులో ఉపనిషత్తు మొదలుపెట్టే ముందు సంబంధ భాష్యం వచ్చింది, ఈ మధ్యలో ఇక్కడ సంబంధ భాష్యం వచ్చింది, మళ్ళీ ముగింపులో కూడా సంబంధ భాష్యం వస్తుంది. ఇది శంకర భగవత్పాదుల యొక్క భాష్య రచనా శైలిలో శాస్త్రీయమైనటువంటి విధానం. దీనివలన ఏమిటి ప్రయోజనం? ఇది మన పాలిటికి అదృష్టం. దీన్ని మనం పూర్తిగా అర్థం చేసుకున్నాము అంటే చేసుకోలేం. ఎన్నిసార్లు చదివితే అర్థం అవుతుందో చెప్పలేం. అది ఇక్కడ సంబంధ భాష్యం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ 15వ మంత్రానికి అవతారికని చెప్తున్నారు. ఏమని? తత్ర కేన మార్గేణ అమృతత్వం అశ్నుతే. ఏ మార్గంలో అమృతత్వాన్ని పొందుతాడండి? ఇది అది అనుమానం. ఉచ్యతే చెప్తాం. ఏంటంటే తద్యత్ సత్యం అసౌ స ఆదిత్యో ఏష ఏతస్మిన్ మండలే పురుషో యశ్చాయం దక్షిణేక్షన్ పురుషః ఏతద్ ఉభయం సత్యం బ్రహ్మ ఉపాసీనో యథోక్త కర్మ కృతు చ యః సహ అంతకాలే ప్రాప్తే సత్యాత్మానం ఆత్మనః ప్రాప్తిద్వారం యాచతే హిరణ్మయేణ పాత్రేణ ఇది. ఒక సంక్లిష్టమైనటువంటి వాక్యాన్ని ఈ అవతారికగా 15వ మంత్రానికి అవతారికగా చెప్తున్నారు. సరే, తత్ర అంటే అది ఎలా ఉంచండి, ఏమిటి ఏది ఎలా ఉంచాలి? ఇందాక పైన చెప్పిన మానుష దైవ విత్త విధానాన్ని సంగతి అలా ఉంచండి. ఇప్పుడు ప్రశ్న ఏమిటి? ఏ మార్గంతో అమృతత్వాన్ని పొందుతాము అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం చెప్పాలి. ఏ పురుషుడైతే ఈ సూర్యమండలంలో ఉన్నాడో, అంటే ఏ పురుషుడైతే సూర్యమండలంలో ఉన్నాడు అంటే ఆ సూర్యమండలంలో ఉన్న పురుషుడికి ఏమని పేరు? ఆదిత్యుడు. ఏ ఆదిత్యుడైతే ఉన్నాడో ఆ ఆదిత్యుడే సత్యము. ఏమిటది? ఏ సూర్యమండలంలో ఒక పురుషుడు ఉన్నాడు, ఆ పురుషుడికి ఏమని పేరు? ఆదిత్యుడు అని పేరు. ఆ సూర్యమండలం సత్యం అని అంటలేదు, సూర్యమండల అంతర్గతుడైనటువంటి పురుషుడు సత్యము అంటున్నారు. అది అలా ఉంచుదాం. మానవుని యొక్క కుడి కంటి యందు పురుషుడు ఉన్నాడు, కుడి కంటి యందు పురుషుడు ఉన్నాడు, ఈ పురుషుడు సత్యము. అక్కడున్న పురుషుడే ఈ పురుషుడు అండి? అవును,
ఇద్దరు పురుషులు లేరు, ఒకడే పురుషుడు. ఈ రెండూ సత్యమే అని మనకి ఎవరు చెప్తున్నారు? శృతి చెప్తోంది. శృతి ఏమని చెప్తోంది? ఆదిత్యుడు సత్యము, దక్షిణాక్షిలో ఉన్న పురుషుడు సత్యము. ఆ దక్షిణాక్షిలో ఉన్నాడు పురుషుడు అని మనకు చాందోగ్యోపనిషత్తు చెప్తుంది. అక్కడ అదొక పెద్ద గొప్ప విషయం, అది అక్కడ తెలుసుకోవాలి. ఇక్కడ ప్రస్తుతానికి మనం అంగీకరించి వదిలిపెట్టేయాల్సిన విషయం ఏమిటంటే దక్షిణాక్షి ప్రధానమైంది. అందులో ఉన్న పురుషుడు అంటే ఆ పురుషుడి యొక్క ఉనికి వలననే ఈ శరీరం ధరించబడుతున్నది, నిర్వహించబడుతున్నది అని అర్థం. సరే ఈ రెండు విధముల ఈ రెండు పురుషులు కూడా ఇది సత్యబ్రహ్మ. ఈ సత్యబ్రహ్మనే అపరబ్రహ్మ అంటున్నారు. ఈ రెండు విధాలైన పురుషుల్ని ఉపాసిస్తున్న వాడు ఎవడైతే ఉన్నాడో అతడు ఏం చేస్తున్నట్లు లెక్క? వేద విహితమైన కర్మని ఆచరిస్తున్నాడు. అలా ఎలా ఆ విధంగా ఆచరిస్తున్నాడో ఇప్పుడు జీవితకాలం అంతా ఏం చేశాడు? ఈ దక్షిణాక్షి పురుషుణ్ణి, ఆదిత్య మండలాంతర్గతుడైన పురుషుణ్ణి ఉపాసన చేస్తూనే ఉన్నాడు కదా. అతడికి ఇప్పుడు అంత్యకాలం సమీపిస్తే ఏం చేశాడు? అతడికి ఆలోచన కలిగింది, ఆత్మరూపుడైనటువంటి ఈశ్వరుణ్ణి పొందాలి అని. పొంది ఇప్పుడు అతను ఏం చేయాలన్నమాట? ఆత్మని పొందే ద్వారాన్ని, అంటే హిరణ్మయేణ పాత్రేణ అంటూ ఆ ద్వారాన్ని కోరుతున్నాడు. ఉపాసన జీవితకాలం అంతా సూర్యమండలాంతర్గతుడైన ఆదిత్యుణ్ణి, దక్షిణాక్షిగతుడైనటువంటి ఆదిత్యుణ్ణి, పురుషుణ్ణి ఉపాసన చేసి ఇప్పుడు మరణకాలం ఆసన్నం అయ్యేసరికి ఒక ద్వారం, ఆ ద్వారంలో నుంచి తను వెళ్ళాలి, అవతలకి వెళ్ళాలి. ఎవరిని కోరితే ఆ ద్వారం తెరుచుకుంటుంది. ఆ ద్వారం ఎక్కడ ఉంది? ద్వారం ఉందని అర్థమవుతోంది. ఏ బలం వల్ల అర్థమవుతోంది? జీవితకాలం ఉపాసనా బలం వల్ల అర్థమవుతోంది. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు మరణకాలంలో ముందు. ఇది మనందరికీ ఉపాధేయమే. ఇది మనం నిత్యం భావన చేయవలసినటువంటి మంత్రవర్ణం. దీన్నే ఇదే చెప్తున్నారు శంకర భగవత్పాదులు. తత్ర కేన మార్గేణ అమృతత్వం అశ్నుతే ఇది ఉచ్యతే. తతు యత్ సత్యం అసౌ స ఆదిత్యః యః ఏష ఏతస్మిన్ మండలే పురుషః యశ్చ అయం దక్షిణే అక్షన్ పురుషః అని బృహదారణ్యకోపనిషత్తు. అంటే ఏతస్మిన్ మండలే సూర్యమండలే ఆదిత్యః, దక్షిణాక్షి మండలే పురుషః అని బృహదారణ్యకోపనిషత్తు చెప్పింది. ఏతత్ ఉభయం సత్యం బ్రహ్మ ఉపాసీనః యథోక్త కర్మకృతుచ. ఈ విధంగా ఉపాసన చేసేవాడు ఈ రెండింటినీ సత్యము అని విశ్వసించి ఉపాసన చేసినవాడు అంతకాలే ప్రాప్తే సతి, తనకు అంతకాలం ప్రాప్తించగా ఆత్మానం అంటే ఆత్మనః ప్రాప్తి ద్వారం యాచతే. ఆత్మ ద్వారా ఆత్మన ప్రాప్తి, తనని తాను తీసుకుని వెళ్ళే ద్వారాన్ని కోరుతున్నాడు. ఇంతకుముందు సంబంధ భాష్యంలో ఈ శ్లోకానికి సంబంధ భాష్యం చెప్పటంలో ఔచిత్యం. ఇప్పుడు నీ యొక్క మానుష దైవ విత్తాల ఫలితం ఎంతవరకు అని చెప్పారు అక్కడ? సంసారగతి వరకే. ఏతావతి సంసారగతి, నీ సంసారగతి ఎంతవరకే అని చెప్పారు. కానీ ఈ ఉపాసకుడికి ఈ కర్మని ఉపాసనని సముచ్చయం చేసి ఉపాసిస్తున్నటువంటి ఈ మహానుభావుడికి తాను ఒక ద్వారంలో నుంచి అవతలకు వెళ్ళాలి అన్న కోరిక బలీయంగా వచ్చింది. అందుకని ఇంతకుముందు సంబంధ భాషల్లో ఏం చెప్పారు? ఏతావతి సంసారగతికి, నీ సంసారగతి అక్కడికే. నీకు ఆ పైన కావాలంటే సర్వాత్మభావం ఉండవలసిందే అని నిష్కర్షగా చెప్పారు. చెప్పి మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి తీసుకొస్తున్నారు? ఈ దైవ మానుష విత్తాలు అంటే విద్యా సముచ్చయ ఉపాసకుడు ఉన్నాడే, అతడికి ఏ దారి ఉంటుంది అది అని చెప్తూ ఇక్కడ ఏం చెప్పారు అంటే
ఏతద్ ఉభయం, ఈ దక్షిణాక్షి పురుషుడు ఆదిత్య మండలాంతర్గత పురుషుడు ఈ ఇద్దరూ కూడా సత్యమే. అంటే ఈ రెండు విధముల సత్యబ్రహ్మని, రెండు విధాలుగా కూడా సత్యబ్రహ్మని ఉపాసిస్తున్నటువంటి యథోక్త కర్మకృతు, ఈ విధంగా కర్మలు చేస్తున్నటువంటి ఈ ఉపాసకుడు ఉన్నాడే, ఇతడు అంతకాలే ప్రాప్తే సతి ఆత్మానం అంటే తన ఆత్మస్వరూపుడైన ఈశ్వరుణ్ణి కోరుతున్నాడు. ఆత్మానం అంటే ఆత్మస్వరూపుడైన ఈశ్వరుణ్ణి ఆత్మనః ప్రాప్తి ద్వారం, తనకి ప్రాప్తి ద్వారం ఏమిటి అని అడిగి అక్కడ వివరాలు కోరి, అలా కాదు ఏం కోరుతున్నాడు అంటే ఇక్కడికి ఈ సంబంధ భాష్యం, ఈ 15వ మంత్రానికి కావలసినటువంటి ఉపోద్ఘాతం రెండూ కలిపి చూస్తే తాత్పర్యం ఒకటే స్పష్టంగా కనిపిస్తున్నది. మానుష దైవ విత్తముల యొక్క ప్రయత్నం వృధా పోదు. నీకు అల్టిమేటుగా అసలు మళ్ళీ సంసారంలో పడకుండా ఉండాలి అంటే ఈ కర్మలతో ఏమాత్రం సంబంధం లేనటువంటి ఈ ఆత్మ యొక్క యాథాత్మ్యాన్ని, అది అందుకే ఆ మాట ముందు చెప్పింది, అధహ పూర్ణం, అది కూడా అదే ఆత్మ యాథాత్మ్యం. దానిని నువ్వు అంటే సర్వాత్మ భావాన్ని గనక నువ్వు సాధించగలిగినట్లయితే నీకు మళ్ళీ తిరిగి ఇక్కడ పడాల్సిన అవసరం లేదు. మిగతా ఏ పద్ధతి అయినా తిరిగి వచ్చి ఇక్కడ పడాల్సిందే. దానికి ఈ ప్రవృత్తి మార్గం ఎంతవరకు అంటే వైదిక మానుష దైవ ఈ రెండు విత్తాల ఫలితం సంసార గతి వరకే, ప్రకృతిలో నీ శరీరం లయమైపోయే వరకే. ఆ లయమైపోవటం కూడా ప్రాకృత జనుడులాగా మామూలు ఏమాత్రం జ్ఞానం లేనివాడు, మిగతా జ్ఞానాలు 100 రకరకాల పాండిత్యాలు మరి అనేకం ఉండొచ్చు, కానీ ఆత్మజ్ఞానం మాత్రం లేదు. ఇదిగో ఈ ఉపాసనా బలము కూడా లేదు, విద్యల స్వరూపం కూడా తెలియదు, పుట్టడం పెరగడం పోవడం. అది కాక ఈ విద్య స్వరూపాన్ని తెలుసుకుని విద్యయ అమృతమశ్నుతే అవిద్యయ మృత్యుం తీర్త్వా అని చెప్పారే, దాని ఫలితానిగా ఈ మరణకాలం వచ్చేసరికి ఆ జీవుడికి వేదన ఎక్కువయ్యి ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఆత్మానమ్మట, తనని తానే ఎదురుకుండా ఎవరున్నారు కోరడానికి? ఎవరైనా ప్రత్యక్షమై వస్తా ఏమిటి నీ కోరిక అని అడిగే విధానం ఉందా? లేదుగా. అందుకని ఏమన్నారు భగవత్పాదులు? ఆత్మానం యాచతే, తనని తానే అంటే ఆత్మానం అంటే ఇక్కడ తనని తానే అంటే అడుగుతున్నాడు, అంటే పరమాత్మను అడుగుతున్నాడు. సర్వాత్మ భావంలో లీనమయ్యే ప్రయత్నం అది ఆత్మనః ద్వారం ప్రతి యాచతే, ద్వారాన్ని గురించి అడుగుతున్నాడు. ఇది 15వ శ్లోకానికి ఉన్నటువంటి సంబంధ భాష్యం. ఇప్పుడు 15వ శ్లోకం చెప్పబడుతోంది, అది ఎలా ఉందో చూద్దాం. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపిహితం ముఖం తత్వం పూషన్ అపావృణు సత్యధర్మాయ దృష్టయే. హిరణ్మయేన పాత్రేణ సత్యస్య అపిహితం ముఖం. హిరణ్మయేన పాత్రేణ సత్యస్య అపిహితం ముఖం తత్వం త్వం పోషన్ అపావృణు సత్యధర్మాయ దృష్టయే. అంటే సత్యము యొక్క ముఖము, సత్యస్య ముఖం, సత్యము యొక్క ముఖము అపిహితం కప్పివేయబడినది. సత్యము యొక్క ముఖం, నేను సత్యం కోసమేనయ్యా కర్మలు ఉపాసనలు చేసింది, ఇది ఇక్కడ మనకు అర్థమైన విషయం. ఆ సత్యం నాకు కనపట్టలేదు, ఎందుకని? దాని ముఖం అపిహితం మూసివేయబడినది. దేంతో మూసేశారయ్యా అంటే హిరణ్మయైన పాత్రేనా అంటే జ్యోతిర్మయమైన హిరణ్మయ అంటే బంగారం రేకు పట్టుకు కాదు, జ్యోతిర్మయమైనటువంటి ఆ మూతతో మూసివేయబడినది. పాత్ర చేత, పాత్ర అన్న మూత అదే మొత్తానికి మూయబడే పదార్థం. ఇది నిరాకారమే. అంటే నేను వెళ్ళవలసిన మార్గం కనపడటం లేదు, అది ఒక జ్యోతితో కప్పబడి ఉన్నది. ఆ జ్యోతి స్వరూపంలో నాకు నా మార్గం కనపడటం లేదు. ఆ జ్యోతి స్వరూపంలోనే హే పూషన్, ఓ సూర్య భగవానుడా,
తతు అందుకని ఎందుకని నాకు మార్గం కనపడటం లేదు కాబట్టి త్వం నువ్వు అపావృణు ఆ జ్యోతిర్మార్గాన్ని తప్పించి జ్యోతిర్మార్గంలో నుంచి నాకు మార్గాన్ని దారిని చూపించు. నాకు ఎటువంటి నాకు నా యొక్క నేను సత్యధర్ముణ్ణి, సత్యాన్ని ధర్మాన్ని జీవితకాలం ఆచరించిన వాడిని. అటువంటి నాకు అంటే సత్యము ధర్మముగా కలిగినటువంటి సత్యమే ధర్మం. నేను సత్యాన్నే అనుష్ఠించాను, ధర్మాన్ని అనుష్ఠించాను. నా కొరకు అది నువ్వు కనపడేటట్లుగా ఆ ద్వారమును అపావృణు, అపిహితమైన మూసివేయబడిన మూతని తొలగించి నాకు ఆ ద్వారాన్ని ఇది మరణ ఉన్ముఖుడైనటువంటి జీవుని వేదన. ఇది ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళిన భావనో మనకి భావన చేసిన కొద్దీ అర్థమవుతుందే తప్ప సామాన్యంగా ఇది బుర్రలోకి వచ్చే, ఎందుకంటే నిత్య జీవితంలో ఇలాంటి ఆలోచనలు వీటిని గురించి మనం ఎప్పుడూ భావించాం. అది ఉపనిషత్తు చేత్తో పట్టుకొని మనం చదువుతున్నాం కాబట్టి ఇలాంటి భావాలు వచ్చినాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం ఏం చేశాం, కేవలం టూకీగా ఆ మంత్రానికి పూర్వం భగవత్పాదుల భాష్యం, అవతారికా భాష్యం, శ్లోకార్థ భావం మాత్రం తెలుసుకున్నాం. దీంట్లో ఎంతో వివేచించి ఆలోచించి మననం చేసిన కొద్దీ నూతనమైనటువంటి అనుభవంలోకి వస్తాయి. ఇప్పుడు దీనికి హిరణ్మయం హిరణ్మయం అంటున్నారు భగవత్పాదులు. జ్యోతిర్మయం ఇచ్చేతతు, నిజంగా బంగారం కాదయా, హిరణ్మయం బంగారం కూడా పసుపచ్చని కాంతి వెదజల్లుతుంది కదా, కాబట్టి జ్యోతిర్మయం ఇది ఏతతు. తేన హిరణ్మయేన పాత్రేణ అపిధానభూతేన సత్యస్య ఏవ ఆదిత్యమండలస్థస్య బ్రహ్మణః అపిహితం ఆచ్ఛాదితం ముఖం ద్వారం. ఆదిత్యమండలంలో సూర్యమండలంలో ఆదిత్యుడు ఉన్నాడని చెప్పాం కదా, ఆయనే నారాయణుడు. సూర్యుడు అంటే ఇదేమిటి? ఇప్పుడు మొత్తం సమస్తాన్ని ఏ విధంగా నెక్లెస్కి బంగారం అధిష్టానమో, బంగారం లేకపోతే నెక్లెస్ లేదో, ఈ సమస్తాన్ని తానే తనలో నుంచే వచ్చిన దాన్ని బంగారంలో నుంచే వచ్చిన నెక్లెస్ లాగా ఈ సమస్తం తనలో నుంచే వచ్చింది. దాన్ని తాను అంతర్లీనంగా ఉండి దాని లోపల ఉండి దాన్ని నడిపిస్తున్నాడు. ఆ మహావిష్ణువే, ఆ నారాయణుడే, ఆ ఆత్మతత్వమే, యాథాత్మ్య తత్వమే సూర్యుడిని కూడా నడిపిస్తున్నది అనే భావంతో ఉపాసన చేశాడు. ఇది సూర్య గాయత్రి మంత్ర ఉపాసన వల్ల వచ్చిన ఫలితం. అపిహితం, అది ముఖం ముయ్యబడి ఉన్నది. తతుత్వం, అది దానిని నువ్వు, హే పోషణ్, ఓ సూర్య భగవానుడా, ఓ పోష అంటే పోషించేవాడు కాబట్టి పోష అని అర్థం చెప్పారు. అది పెద్ద ఇది కాదు. సత్యస్య ఉపాసనాత్ సత్యం ధర్మో యస్య మమ సహా అహం. సత్యమే నా ధర్మం, సత్యాన్ని తెలుసుకోవటమే నా ధర్మం, నా స్వభావం. నేను జీవితాంతం ఆ విధమైనటువంటి ఉపాసనే చేశాను. కాబట్టి సత్యధర్ముడనైనటువంటి నా కొరకు మహ్యం, నా కొరకు అథవా యథాభూతస్య ధర్మస్య అనుష్ఠాత్రే అంటే, లేదా సత్యమైన అంటే యథార్థమైన ధర్మాన్ని అనుష్ఠించే సత్యధర్ముని నేను అని అర్థం. అటువంటి నా కోసం దృష్టయే తవ సత్యాత్మనః ఉపలబ్ధయే. ఇది ఎందుకయ్యా అంటే నిన్ను నేను తెలుసుకొనుటకు. ఇది తెలుసుకోవటంలో ప్రాథమికమైన అవస్థ. ఈ అవస్థ దాటితేనే కానీ ఆత్మతత్వం తెలుసుకుందామన్న ఆలోచన రాదు. ఆత్మతత్వం తెలుసుకుందామన్న ఆలోచనకి ఖచ్చితంగా సరి అయినటువంటి పునాది అయినటువంటి ఆలోచన ఇది. ఈ విధంగా ఈ మంత్రాన్ని ఇలా చెప్పారు. హిరణ్మయేన పాత్రేణ సత్యస్య అపిహితం ముఖం తత్వం భూషన్నపావృణు సత్యధర్మాయ దృష్టయే. ఈ విధంగా 15 మంత్రవర్ణాలు మనం పూర్తి చేసుకున్నాం. ఇంకా ఇప్పుడు 16, 17, 18 మంత్రవర్ణాలు ఉన్నాయి. ఆ తర్వాత ఆ ఉపనిషత్తు యొక్క తాత్పర్యం ఏమిటా అని కూడా శంకర భగవత్పాదులు వివేచించారు. అది ఆకరణ ఉన్నటువంటి ముగింపు
భాష్యం అది. ఇంకా మూడు మూడు శ్లోకాలు మనకి ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేశాము అంటే 15వ శ్లోకం ఒకసారి మళ్ళీ మనం భావన చేసుకుందాం. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపిహితం ముఖం తత్వం భూషన్నపావృణు సత్యధర్మాయ దృష్టయే. ఒక్క విషయం పరిశీలిస్తే ఉపనిషత్తు ప్రవృత్తి నివృత్తి ధర్మాలు అనే ధర్మాలు రెండుగా ఉన్నా ఒకటే, రెండు కలిపి ఒకటే ధర్మం అండి. ఇది మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఆ ఒక్క ధర్మాన్ని రెండుగా చూసి మళ్ళీ రెండింటినీ కలిపి ఒకటి చేసి చెప్తుందండి. ఒకటిగా ఉన్న దానిని రెండు చేసి చూపించి ఆ రెండింటినీ మళ్ళీ ఒకటి చేసి చూపిస్తుందండి ఉపనిషత్తు. ఇది అందులో ఉన్న నిర్మాణ రహస్యం. అందుకనే ఏం చేసింది, మొట్టమొదట ఒకటిగా ఉన్నటువంటి ఆత్మ యాథాత్మ్యం అనే దాని గురించి చెప్పేసింది మనకి. తర్వాత మళ్ళీ ప్రవృత్తి మార్గాన్ని చెప్పింది, విద్యల గురించి చెప్పింది. అంటే ఆత్మ యాథాత్మ్యాన్ని ఎన్ని భాగాలు చేసింది, 2 భాగాలు చేసింది. ఏమిటా 2 భాగాలు, విద్య అవిద్య. వీటిని గురించి 9వ మంత్రవర్ణం దగ్గర నుంచి 14 మంత్రవర్ణాల వరకు వివరణ చెప్పి విద్యయా అమృతం అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతం అశ్నుతే. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ గ్రంథం యొక్క మొత్తం సారాంశం ఏమండి అంటే అవిద్యయ మృత్యుం తీర్త్వా, అవిద్య చేత అంటే కర్మనిష్ట చేత మృత్యువుని జయించి, విద్యయ అంటే ఉపాసనా నిష్ట చేత అమృతత్వం అశ్నుతే, అమృతత్వాన్ని పొందుతారు అని చెప్పి ఇప్పుడు ఆ అమృతత్వాన్ని ఏ విధంగా పొందుతున్నారో ఆఖరి 4 శ్లోకాల్లో నిరూపిస్తున్నారు. ఇది ఉపనిషత్తు యొక్క ఏకవాక్యత. మనం ఉపనిషత్తు మొత్తాన్ని ఏకంగా భావన చేసి దీనిని నిత్యం శ్రవణం మననం చేస్తే, అలా చేస్తూ ఉంటే కొంతకాలానికి అది మనకి ఏ విధమైన దారి చూపిస్తుందో, ఏ విధమైన వెలుగు బాటలు పరుస్తుందో మనం చూసి అది ఎవరికి వాళ్ళకి అనుభవైక వేద్యమే తప్ప ఈ చెప్పటాలు లాంటి వాటిల్లో ఇంతవరకే చెప్పటం తప్ప ఇంతకు మించి చెప్పగలిగింది ఏది ఉండదు అని ఈ విధంగా చెప్పుకుంటూ ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు.